ఉద్దానం అని కూడా ఎప్పటి నుంచో మనకు కొన్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతమంది ఎన్ని చెప్పారు, ఉద్దానం సమస్యని ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు. కొన్ని డికేడ్స్ నుంచి మనం చూస్తున్నామండి. అండ్ నోబడీ నోస్ వాట్ ఈస్ ద రీజన్. అసలు వై పీపుల్ ఆర్ హ్యావింగ్ దిస్ కిడ్నీ ప్రాబ్లం అన్నది అసలు మీరు రీసెర్చ్ ఇవి పెట్టారు, రీసెర్చ్ వింగ్ ఒకటి పెట్టారు, అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అందిస్తున్నారని చెప్పారు. బట్ కుడ్ యూ ఐడెంటిఫై ద సోల్ రీజన్? ఎగ్జాక్ట్లీ అండి, కారణం ఏంటో అర్థమైందా మీకు? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. దీని గురించి మనం చూసినట్టయితే గతంలో ఏ రాజకీయ నాయకులు కూడా దీన్ని వాళ్ళ రాజకీయ పరిస్థితులకు వాళ్ళ అవసరాలకు అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాత్రమే వాడుకున్నారు, కానీ వాస్తవంగా ఉద్దానంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. మీ గవర్నమెంట్ యాక్చువల్గా ఏం చేసింది? ఉద్దానం అంటే ఉద్యానవనంగా ఉండాలండి. ఈరోజు నిజంగా ఉద్యానాన్ని ఉద్యానవనంగానే చూడాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అక్కడున్నటువంటి సమస్యకు ఒక పరిష్కార సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ ప్రాంతంలో దాదాపు 85 కోట్ల ఖర్చుతో 200 బెడెడ్ కిడ్నీ హాస్పిటల్ని అక్కడ తీసుకురావటము, అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని తీసుకురావటము, అక్కడున్నటువంటి ఆ ప్లేస్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని విధమైనటువంటి వైద్య సేవలను అక్కడే అందించేదానికి, అట్ ది సేమ్ టైం ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఇది రాకూడదు, దీనికంటూ ఒక స్టాప్, ఒక చెక్ అనేది మనం పెట్టాలి, దానికోసం కావాల్సినటువంటి రీసెర్చ్ చేస్తూ అండ్ డిఫరెంట్ వేరే ఒక థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూట్స్తో కూడా మనం టైఅప్ అయ్యి అక్కడ రీసెర్చ్ చేస్తూ దీనికి గల కారణాలు ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసే దాని మీద చాలా కన్సిస్టెంట్గా మన ప్రభుత్వం చాలా బాధ్యతగా దీని గురించి వర్క్ చేస్తూ ఉంది. యాక్చువల్లీ నేను ఉద్దానం నుండి వచ్చాను మేడం, మాది కవిటి. యాక్చువల్గా ఈ గవర్నమెంట్కి మేడం, స్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. కారణం ఏంటంటే నాకు ఇప్పుడు 46 ఏళ్ళు మేడం. సో నా చిన్నప్పుడు 6 ఏళ్ల వయసు నుండి నాకు కొంచెం దాని మీద జ్ఞానం ఉంది. సహజంగా ఏంటంటే చాలామంది సడన్గా డిసప్పేర్మెంట్ ఏంటి అంటే ఒక 1 మంత్ 2 మంత్స్లో ఒళ్ళంతా పొంగిపోవటం, చనిపోవటం. ఏమైందయ్యా అంటే పులక అనేవాళ్ళు. సడన్గా ఎనీమియాలోకి వెళ్ళి చనిపోయినటువంటి ప్రాంతం. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్స్ కానీ, ప్రజా సంఘాలు కానీ, పబ్లిక్ కానీ చాలాసార్లు ఎన్నో ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేశాయి, విన్నపాలు చెప్పాయి, ఎన్నో చేసినటువంటి ఆ పరిస్థితుల్లో నాకు తెలిసి 2004 అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నారు దీని మీద. సో ఆ తర్వాత వచ్చినటువంటి పర్యవసానాల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ మధ్యలో ఆగిపోయింది. తర్వాత చాలా ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. ఏదో ఒత్తిళ్ళు ఉన్నటువంటి ఒత్తిళ్ళకి ఏదో ప్రారంభించినట్లుగా లేదేదో పని చేసినట్లుగా చేసి మళ్ళీ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి. కానీ కిడ్నీ వ్యాధి వచ్చింది అని తెలిస్తే రోగగ్రస్తుడు చనిపోవటం అనేది సెకండరీ మేడం, కానీ ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. కొన్ని గ్రామాలకి ఇంకోటి ఏంటంటే అసలు పరీక్ష చేయించుకుంటారని ఎవరన్నా అడిగితే అదొక రకమైనటువంటి భయం. అమ్మో నా కిడ్నీ వ్యాధి ఉందని తెలిసిపోతే పిల్లనెవరేమో, లేదంటే మమ్మల్ని ఊరి నుండి వెలేస్తారేమో, అలా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్స్ ఇచ్చారు, సెల్ కౌంటర్స్ ఇచ్చారు, యూరిన్ ఎనలైజర్స్ ఇచ్చారు. అంటే దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చాలా హై అండ్ ల్యాబొరేటరీస్లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఉన్నాయి మేడం. కానీ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులన్నీ దొరుకుతున్నాయి మేడం. పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేహెచ్పీలకి ఏదో స్పెషల్ యాప్ ఇచ్చి ప్రతిరోజున్న వాళ్ళు వెళ్ళి 10 కుటుంబాల్లో వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పిహెచ్సికి తెస్తే సీరం క్రియాటినిన్ టెస్ట్ చేసి వెరీ నెక్స్ట్ డే కేవలం మా కుటుంబానికి మాత్రమే అందజేస్తూ ఎక్కడ సోషల్ స్టిగ్మా లేకుండా చాలా అద్భుతంగా ఈరోజు మా ఉద్దాన ప్రాంతానికి అంటే ఏం పర్వాలేదు ఇక్కడే బ్రతకొచ్చు అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వము జగనన్న ఇచ్చారు మేడం. ఒకప్పుడు డయాలసిస్ వస్తే ఎలా ఉండదంటే ఈ వ్యక్తి చనిపోతే బాగున్నా అనుకునేవాడు. భారం 200 పడకల కిడ్నీ హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో అదొక ఐకాన్. ఆ రోడ్డును అలాగే వెళ్తూ ఉంటే అది కనబడుతుంటే అదొక దేవాలయం మాకు.
ఒక మసీదు, ఒక చర్చిలా కనబడుతుంది అది. అబ్బబ్బా. అంటే నేను ఒక జర్నలిస్ట్గా గత 2 దశాబ్దాలుగా ఐ హ్యావ్ బీన్ కవరింగ్ స్టోరీస్. ఒక దాదాపు 10-15 సార్లు వచ్చి ఉంటాను నేను ఉద్దానంకి. వచ్చినప్పుడల్లా కన్నీటి గాథలు, వచ్చినప్పుడల్లా ప్రతి ఇంట్లో ఒక కిడ్నీ పేషెంట్. ఇట్ వాస్ సో బ్యాడ్. ఇప్పుడు మీరు చెప్తుంటే, అంటే నేను వచ్చి చాలా కాలం అయిందండి, ఒక 7-8 ఏళ్ళు అవుతుంది నేను వచ్చి ఉద్దానంకి. బట్ ఐఎమ్ సో హ్యాపీ సార్, రియలీ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. వెరీ ఇమోషనల్, దట్స్ ట్రూ.